नहीं होता नहीं दाना गया दाना दिया दाना మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద ఈ ఊరి గురించి ఎంత తన కొడుకుకి చెప్పాడో అది వింటూ ఈ ఊరి పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. ఇంతలో నేరుగా తన తల్లి అక్కడికొచ్చింది. తన తల్లి ఈ ఊరి పెద్ద కొడుకుతో ఇలా అంటూ ఉంది, అరే నాయనా, ఇంతకాలం నువ్వు చిన్నవాడవని ఇలాంటి విషయాలు చెబితే నువ్వు భయపడతావని చెప్పి ఇంతవరకు నీకు నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఇదంతా నిజం. నువ్వు తీసుకువచ్చిన ఈ అమ్మాయి వల్లే ఈ ఊరికి మంచి జరుగుతుందన్న విషయం నిన్న రాత్రి నాన్నగారు నాకు చెప్పారు. ఆ విషయం తెలుసుకొని నేను చాలా ఎంతో బాధపడ్డాను. కానీ ఆ మాంత్రికుడు మనకు అండగా ఉన్నంతవరకు, ఆ పరమశివుడు దయ మనపై ఉన్నంతవరకు మనం ఏ పరిస్థితిలోనూ భయపడనవసరం లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి తిరిగి మరలా ప్రాణాలు పోసుకుంటుంది. అంతకుముందు నిన్ను నేనొక చోటికి తీసుకువెళ్తాను. అక్కడికి వస్తే నీకు ఖచ్చితంగా మేము చెప్పే దీనిపైన నమ్మకం వస్తుంది. పద, ఇప్పుడే వెళదామని చెప్పి ఈ ఊరి పెద్ద ఆవిడ తన కొడుకుతో పాటు ఆ అమ్మాయిని కూడా నేరుగా ఊరి చివరన ఉన్న ఆ శివాలయం దగ్గర ఉన్న ఆ యొక్క శివలింగం వద్దకు తీసుకువెళ్ళింది ఈ యొక్క ఊరి పెద్ద భార్య. ఆ శివలింగం ముందు నుంచని ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, అయ్యా శివయ్య, వందనాలు. నా కొడుకు తీసుకువచ్చిన నా కోడల్ని ఈ ఊరి మంచి కొరకు బలి ఇస్తున్నాం. అది అంతా నామమాత్రంగానే జరుగుతున్నన్న విషయం మాకు తెలుసు. కాని ఈ బలిలకే అర్థమయ్యేటట్టు వివరించు తల్లి. అమ్మా దేవకన్య, ఒక్కసారి మా ముందుకు ప్రత్యక్షమై వీరిద్దరితో ఆ పరమశివుడి యొక్క లీలల గురించి తెలియజేయు. ఒక్కసారి నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ ఊరి పెద్ద భార్య ఆ శివలింగం ముందు నిలబడి అడుగుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా వీళ్లకి ఎదురుగా ఒక దేవకన్య ప్రత్యక్షమైంది. ఆ దేవకన్యను చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ దేవకన్యను చూసి ఈ యొక్క ఊరి పెద్ద భార్య, మాతా ధన్యవాదాలు. నేను పిలిచిన మరుక్షణమే నా మాట ఆలకించి ఇంతగా ప్రత్యక్షమైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మా, వీడే నా కొడుకు, ఈమె నా కోడలు. ఇప్పుడు ఈమె ద్వారానే ఈ ఊరిలో ఉన్న భయంకరమైన ప్రేతాత్మలన్నీ దూరం కాబోతున్నాయన్న విషయం ఆ యొక్క స్వామీజీ మాకు చెప్పారు. ఆ విషయం కాస్త వీళ్ళకి వివరించి చెప్పమ్మా. వీళ్ళు పరమశివుడిపై నమ్మకం కలిగేటట్టు చెప్పు. దయచేసి నా బాధను అర్థం చేసుకోమాతా అని ఈ ఊరి పెద్ద భార్య ఆ దేవకన్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న యొక్క దేవకన్య వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది, నాయనా చూడండి, మీ అమ్మ చెప్పిన ప్రతి వాక్యంలోనూ సత్యముంది. ఆ పరమశివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. అలాంటిది ఆ పరమశివుడే కోరుతున్నాడు కదా. ఇక మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నది జరగదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి తిరిగి మళ్ళా బ్రతుకుతుంది. ఆ పరమశివుడు ఆజ్ఞ ఉన్నంతవరకు దీనిని ఎవరూ మార్చలేరు. ఈ అమ్మాయి బలిదానం జరిగిన మరుక్షణమే ఆ ప్రేతాత్మలన్నీ పూర్తిగా నాశనమవుతాయి. మరుక్షణమే ఆ పరమశివుడి అంశలో ఉన్న ఆ యొక్క ఋషి తన మంత్రశక్తితో తిరిగి మళ్ళీ బతికిస్తాడు. దానికి సహాయంగా నేను ప్రయత్నిస్తాను. ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క కోడలు ప్రాణాలు తిరిగి మరలా నేను బ్రతికించగలుగుతాను. ఆ పరమశివుడు ఎప్పుడూ మనపై చల్లని చూపే చూస్తాడు. ఇది మీరు నమ్మి తీరాలి అని ఈ యొక్క దేవకన్య వాళ్ళిద్దరితో చెప్పింది. అదంతా చూస్తూ వీళ్ళిద్దరూ చాలా ఆనందపడుతూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఈ యొక్క ఊరి పెద్ద బాలితో ఇలా అంటూ ఉంది, అమ్మా, నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నడూ ఏ దేవుడికి మొక్కలేదు. కానీ నా కళ్ల ముందు ఇదంతా జరుగుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఈ ఊరి పెద్ద గ్రామంలోనికి వెళ్ళి ఊరి పెద్దలందరినీ ఒక దగ్గర సమావేశపరిచి ఊరి పెద్దలందరితో ఇలా అంటూ ఉన్నాడు, ఏరా అందరూ బాగున్నారు కదా. ఒరేయ్, మీకీరోజు ఒక మంచి వార్త చెబుదామనుకుంటున్నాను. ఇంతకాలం మన ఊర్లో ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉన్న ఆ యొక్క పరమశివుడి గుడి నేటితో పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది. ఇక మనం ఆ దేవాలయానికి అందరం వెళ్ళి చాలా సంతోషంగా పూజలు చేసుకోవచ్చు. ఆ పరమశివుడికి అభిషేకాలు చేస్తూ పూజలు పునస్కారాలు కూడా చేసుకోవచ్చు. ఇక ఆ గుడికి ఉన్న ఆ భయంకరమైన దోషాలన్నీ నేటితో పూర్తిగా విలీనం కాబోతున్నాయి ఆ పరమశివుడి దయ వల్ల. ఇక మన ఊర్లో ఎటువంటి దుష్ట ప్రేతాత్మ శక్తులు కూడా ప్రవేశించలేవు. ఆ భయంకరమైన పిశాచాలన్నీ నేటితో పూర్తిగా నాశనమైపోతున్నాయి. అందుకు మీ అందరి సహకారం కావాలి.
ఈరోజు రాత్రికే ఆ ప్రక్రియ జరుగుతుంది అని ఈ ఊరి పెద్ద గ్రామ పెద్దలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్దలందరూ ఎంతగానో సంతోషిస్తూ ఊరి పెద్దను ఇలా అంటున్నారు. అయ్యా, మీరుండగా మాకెటువంటి భయం లేదు. మీరేం చేసినా ఈ గ్రామం యొక్క మంచి కోసమే చేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రజలందరినీ కూడా తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబానికి ఆ గుడికి ఉన్న భయంకరమైన శాపం వల్ల ఇంతకాలం మాకన్నా మీరే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది నేటితో ఆ శాపం అంతా పూర్తిగా నశించిపోతుందంటే మాకెంతగానో ఆనందంగా ఉందయ్యా. అయ్యా చెప్పండి, ఈ ఊరి కోసం, మీ కుటుంబం కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద వాళ్లతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, మీ అభిమానానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నాపై ఉన్న నమ్మకానికి కూడా నేనెంతగానో ఆనందపడుతూ ఉన్నాను. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి నా కొడుకు తీసుకువచ్చిన నా కోడలితో ఈ గ్రామమంతా పూర్తిగా సస్యశ్యామలంగా మారబోతోంది. భూతప్రేత పిశాచాలన్నీ ఆమె రాకతోనే దూరంగా వెళ్ళిపోయాయంట. ఇంకొక విషయం, ఈ మహామంత్రికుడైన ఆ పరమశివుడిని పూజించే ఆ యొక్క ఋషి మనకొక సహాయం చేస్తూ ఉన్నాడు. మా అబ్బాయి తీసుకువచ్చిన ఆ అమ్మాయిని ఈ గుడికి ఎదురుగా బలిస్తే ఆమె ఒంట్లోంచి వచ్చిన రక్తం యొక్క స్పర్శకి ఈ ఊరిలో ఉన్న భూతప్రేత పిశాచాలన్నీ పూర్తిగా బందీగా మారతాయని చెప్పారు. అంతేకాదు తరతరాలుగా ఉంటున్న మన గ్రామంలో ఉన్న ఆ శాపానికి కూడా పూర్తిగా వినాశనం కలుగుతుందని ఆ మహర్షి మనకు చెప్పాడు అని ఈ ఊరి పెద్ద గ్రామ పెద్దలందరితో చెబుతూ ఉండగా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా గాభరా పడుతూ ఇలా అంటూ ఉన్నారు. అరే, అదేంటయ్యా, మీ కోడల్ని ఈ గుడికి బలివ్వడం ఏంటి? పైగా తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని తన కళ్ల ముందే చంపడానికి మీ అబ్బాయి ఒప్పుకుంటారా? అయినా పాపం అన్యం పుణ్యం ఎరగని ఆమెను చంపడం మాకిష్టం లేదు. మన ఊరు బాగుపడకపోయినా పర్వాలేదు, మనమంతా ఇలా ప్రేతాత్మల చేతిలో మరణించినా పర్వాలేదు. కాని పాపం అన్యం పుణ్యం ఎరగని ఆ అమ్మాయిని తనకేమీ తెలియకుండా ఈ ఊరి కోసం బలివ్వడం అన్నది నాకు నచ్చలేదయ్యా. అయ్యా, దయచేసి ఆ పని మాత్రం చెయ్యవద్దు. ఇంకా మా ఊర్లో ఎవరైనా మేం బలవుతాం. కావాలంటే ఊర్లో సగం మందిని బలివ్వండి. అంతేగాని అన్యం పుణ్యం ఎరగని ఆ అమ్మాయిని మాత్రం బలివ్వకండయ్యా. అయ్యా, దయచేసి నా మాట వినండి. ఇంతకాలం మీ కుటుంబం అంతా ఎంత క్షోభపడ్డారో మాకు తెలుసు. అలాంటిది తిరిగి మరలా మీరు ఆ ప్రయత్నం చెయ్యవద్దయ్యా అని చాలా బాధపడుతూ ఉన్నారు ఆ ప్రజలందరూ. అదంతా వింటూ ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ప్రజలారా, మీరు ఎవరూ భయపడవద్దు. ఆ పరమశివుడిపై భారం వేద్దాం. ఆ పరమశివుడు తిరిగి మరలా నా కోడల్ని బ్రతికిస్తాడన్న నమ్మకం నాకుంది. అంతేకాదు ఎంతో శక్తివంతుడైన ఆ మహర్షి మనవైపు ఉండగా మనకెందుకు భయం? అతనే నాకు మాట ఇచ్చారు. పూజ జరిగిన మరుక్షణమే తిరిగి మరలా తన శక్తితో ఆమెను తిరిగి మరలా బ్రతికిస్తానన్న నమ్మకం నాకు కలిగించారు. ఆ పరమశివుడి దయ కూడా ఉంది. ఇంతకాలం మీకెవరూ చెప్పలేదు కదా. ఇంతవరకు ఎన్నో సంవత్సరాలుగా మేము ఒక దేవకన్యతో మాట్లాడుతూ ఉన్నాం. ఆ దేవకన్య వద్దకే ఇప్పుడు మా అబ్బాయితో పాటు కోడల్ని కూడా మా ఆవిడ తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆ దేవకన్య చెప్పిన విధంగానే వాళ్ళంతా మనకు సహకరిస్తారు. మీరు ఆ బలిదానం జరిగే సమయంలో ఈ ఊరు తూర్పున ఉన్న ఆ యొక్క నదిలో నుంచి 4-5 బిందెలతో సహా మీరు వెళ్ళి ఆ బిందెల నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఈ గుడి ముందు పెట్టి ఉంచండి. బలి జరిగిన ఆమె యొక్క దేహం పైన ఆ యొక్క నీటితో తలస్నానం చేయించి పసుపు కుంకుమలతో అర్చన చేసి మహాశివునికి విభూది చల్లితే చాలు, తిరిగి మరలా తన ప్రాణాలు ఆ మహర్షి తీసుకుని వస్తాడన్న నమ్మకం నాకుంది. దయచేసి ఇక దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఈరోజు రాత్రికే బలి, అందరూ సిద్ధం కండి అని ఈ ఊరి పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ ప్రజలందరూ సరే అని చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. గుడి కింద చెట్టు, గాలిలో రహస్యం, నిశ్శబ్ద రాత్రి నెత్తురి జ్ఞాపకం. పసుపు చీరలో నిశ్శబ్ద కేక, దేవుడి నీడలో దాగిన పాపం ఏక. దీపాల వెలుగులో చీకటి నవ్వింది, మంత్రాల మధ్యలో మూగ ప్రాణం
తూలింది. అమ్మా అని పిలిచే గొంతు మసకబారింది. గుడి గడప దాటెలోపు కథ ముగిసింది. గుడి కింద చెట్టు సాక్ష్యం మాట్లాడదు. రాత్రి రక్తం తాగి నిజం దాచి పెడుతుంది. పసుపు చీర ఆత్మ గాలిలో తిరుగుతూ న్యాయం అడుగుతుంది నిద్రలేని కళ్ళతో. ఊరి పెద్ద మాట రాతల మారింది. అధికారం ముసుగులో పాపం పెరిగింది. తండ్రి నీడలో కొడుకు అడుగులు. నేరం వెనక నేరం కలిసిన బంధాలు. కోడలే బలి అయితే గోడలు విన్నాయా? గుడిలో దేవుడు కన్నీరిల్లు చూసాడా? పూజల పువ్వుల్లో విషం దాగిందా? నిజం చెప్పే చెట్టు మౌనం ఒప్పిందా? గుడి కింద చెట్టు రహస్యం మోస్తుంది. శాపంగా మారిన ఆత్మ తిరుగుతుంది. పసుపు చీరలో నిప్పులు రగిలే నిజం బయటపడే రోజు భయం వణికే. దేవుడా ఇది నీ గుడేనా? న్యాయం ఎక్కడా? దారి తప్పేనా? ఒక్క రాత్రి చాలు పాపం బయటపడటానికి. ఒక్క ఆత్మ చాలు ఊరంతా వణికించటానికి. చెట్టు వేర్లలో రిక్తం గుర్తులు. గాలిలో వినిపించే ఆమె అడుగులు. కళ్ళలో ప్రశ్నలు జవాబు ఎవరు? ఊరి చీకటికి వెలుగు ఎవరు? కొడుకు నిజం తెలిసి నిప్పుల మారితే, తండ్రి పాపం ముందు దేవుడే నిలిచితే, గుడి కింద చెట్టు సాక్ష్యం చెప్పే రోజు మృత ఆత్మకే శాంతి దొరికే క్షణం అది. ఫైనల్ కోరస్ లో ఇక మోడం కాదు. పసుపు చీర